everyone, my name is Tejasvi, working as a Maths lecturer in CRR Women's Degree College, Eluru. In this video, we discuss Unit 3. In that, we have two chapters. One is derivative of a vector function and another one is differential operators. Okay? Derivative of a vector function concept. First definition, vector function of a scalar variable. స్కేలార్ వేరియబుల్స్తో ఉన్న ఒక వెక్టార్ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి. లెట్ ఐ బార్, జే బార్, కే బార్ అనేవి ఏవైనా 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ అయితే 3 డైమెన్షనల్ స్పేస్లో ఒక వెక్టార్ ఫంక్షన్ ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఆఫ్ టీని మనం ఈ కింద విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసినట్టయితే నథింగ్ బట్ ఆ ఎఫ్ బార్ ఆఫ్ టీని ఫర్ సపోజ్ ఆర్ బార్ అని చెప్పి మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఎఫ్ బార్ ఆఫ్ టీని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. అంటే F1 ఆఫ్ టీ ఐ బార్ ప్లస్ F2 ఆఫ్ టీ జే బార్ ప్లస్ F3 ఆఫ్ టీ కే బార్ కింద ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడున్న F1, F2, F3 అనేవి ఏవైనా 3 రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఓకే, నథింగ్ బట్ స్కేలార్ ఫంక్షన్స్, నథింగ్ బట్ స్కేలార్ వేరియబుల్స్తో ఫామ్ అయిన ఫంక్షన్స్. అలాగే అండ్ ఆర్ కాల్డ్, వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్ బార్. ఆర్ బార్ యొక్క కాంపోనెంట్స్ కింద మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక వెక్టార్ ఫంక్షన్ని స్కేలార్ వేరియబుల్స్తో ఫామ్ చేసినట్టయితే మనం దాన్ని వెక్టార్ ఫంక్షన్ ఆఫ్ స్కేలార్ వేరియబుల్ కింద చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అనేది రియల్ లైన్లో ఒక సబ్సెట్. ఓకే, సో విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ షోన్ బిలో. మనకి ఇంటర్వెల్స్లో కొన్ని టైప్స్ చూద్దాం. చూడండి, ఓపెన్ ఇంటర్వెల్. ఓపెన్ ఇంటర్వెల్ని మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. ఓపెన్ ఇంటర్వెల్, ఇలాంటి ఇంటర్వెల్లో సమ్ ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్. సో ఆ రియల్ నెంబర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఏకి బీకి మధ్య మటుకే ఆ రియల్ నెంబర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో అలాగే ఓపెన్ ఇంటర్వెల్ ఏ, అలాగే బి క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ సమ్ ఎక్స్. ఆ ఎక్స్ అనేది సమ్ రియల్ నెంబర్. ఆ రియల్ నెంబర్ మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఏ ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి ఏ తర్వాత నుంచి ఆ రియల్ నెంబర్ ఛాన్స్ ఉంది. ఓకే, సో ఏ లెస్ దాన్ ఎక్స్. సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి ఆ నెంబర్ అనేది, ఆ రియల్ నెంబర్ అనేది, దీంట్లో ఉన్న నెంబర్స్ అనేవి బి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో బి ముందు దాకా అట్ ద సేమ్ టైం బి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? మనం తీసుకున్న నెంబర్ అనేది ఈ ఇంటర్వెల్లో కనుక ఉన్నట్టయితే అది ఏ లెస్ దాన్ ఎక్స్ అవ్వచ్చు, అలాగే ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవ్వచ్చు. సో ఏ తర్వాత నుంచి ఆ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే బి ముందు దాకా బి కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ. క్లోజ్డ్ ఇంటర్వెల్ మీన్స్ మనం క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఈ సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ అనేది ఏ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ తర్వాత నుంచి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ బి తర్వాత ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి బి ముందు దాకా ఆ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ అవ్వచ్చు లేదా దాని ముందు నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో మనం తీసుకున్న నెంబర్ ఎక్స్ అనేది బి ముందు ముందు ఉండే నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ కాబట్టి లెస్ దాన్ బి అని రాసాం. నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. సో రెండు క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి ఆ రెండు క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఏదైనా ఒక ఎక్స్ అనేది ఉంటే అది ఖచ్చితంగా రియల్ నెంబర్. ఆ రియల్ నెంబర్ అనేది ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఆ రెండింటి మధ్య ఉండొచ్చు. కాబట్టి మనకి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామ ఇన్ఫినిటీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి దాంట్లో ఒక నెంబర్ తీసుకున్నట్టయితే ఆ నెంబర్ మన రియల్ నైన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆల్వేస్ ఎక్స్ అనేది రియల్ నెంబరే.
సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ అవ్వచ్చు, ఏకి ముందు అవ్వచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూస్ అనేవి ఏ అవ్వచ్చు లేదా ఏ తర్వాత నుంచి అన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ మనం చెప్పలేము కాబట్టి ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మనం చెప్పలేము కాబట్టి మనం రాయట్లేదు. అంటే ఏ నుంచి స్టార్ట్ అయిన పాజిటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ చూస్తే తర్వాతది రెండు సైడ్లు ఓపెన్ ఇంటర్వెల్లే ఉంది. సో రెండు సైడ్లు ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి దీంట్లో ఎక్స్ అనేది తీసుకుంటే ఎక్స్ అనేది మనకి రియల్ నెంబర్. అలాగే ఎక్స్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఏ తర్వాత నుంచి ఏ కన్సిడరేషన్ లేదు, ఎందుకంటే ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి ఏ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఏ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ -∞ టు ఏ. సో స్టార్ట్ అయిన వాల్యూ మనకి తెలియదు, కానీ ఇక్కడ చూస్తే ఏ లాస్ట్ ఏతో ఎండ్ అయిపోయింది. అంటే ఎక్స్ వాల్యూస్ మనం కనుక ఈ ఇంటర్వెల్లో తీసుకుంటే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్. ఆ రియల్ నెంబర్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఏ అన్నా అవ్వచ్చు లేదా ఏకి ముందు నెంబర్ అన్నా అవ్వచ్చు. సో కాబట్టి ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ఇక్కడ చూస్తే రెండు ఓపెన్ ఇంటర్వెల్సే -∞ టు ఇన్ఫినిటీ. అంటే మొత్తం -∞ అంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ, +∞ అంటే పాజిటివ్ నెంబర్స్ అన్నీ. సో అంటే ఇది ఇంట్లో మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్టయితే ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ అనేవన్నీ కూడా రియల్ నెంబర్సే. సో మొత్తం ఓవరాల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇంటర్వెల్లోకి వచ్చేస్తాయి. -∞ నుంచి +∞ అన్నారు కాబట్టి. ఓకే, ఇవన్నీ ఇంటర్వెల్ యొక్క టైప్స్. సో నెక్స్ట్ లిమిట్ ఆఫ్ ఏ వెక్టార్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ ఒక డొమైన్ ఎస్లో మనం దాన్ని డిఫైన్ చేశారు. ఏ అనే ఒక ఎలిమెంట్ కనుక ఎస్లో ఉండి ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ వెక్టార్ ఎల్, ఏదైనా ఒక వెక్టార్ ఎల్ అనేది కనుక మనకి ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 వేర్ ఈ కండిషన్ కనుక ఒబే చేసినట్టయితే అప్పుడు మనం ఆ ఎల్ని ఎఫ్ ఆఫ్ టీ యొక్క లిమిట్ కింద చెప్పుకుంటాం. చూడండి, ఈ కండిషన్ యొక్క అర్థం ఏ అనే ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసుకుని దానికి డెల్టా రేడియస్తో ఒక నైబర్హుడ్ అనేది మనం డ్రా చేసినట్టయితే ఆ నైబర్హుడ్లో టీ అనే ఫంక్షన్ కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఎట్ ద సేమ్ టైం ఆ టీ యొక్క వాల్యూస్ టీ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఆ నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అవుతా ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూస్ కూడా ఎల్ కరస్పాండింగ్గా ఎప్సిలాన్ రేడియస్తో డ్రా చేసిన నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అయితే ఎల్ యొక్క నైబర్హుడ్ ఎలా ఫామ్ అయింది, ఆ నైబర్హుడ్ ఎప్సిలాన్ రేడియస్తో డ్రా చేసిన ఎల్ యొక్క నైబర్హుడ్లో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం అక్కడున్న ఎల్ని మనం ఎఫ్ ఆఫ్ టీ యొక్క లిమిట్ కింద చెప్పుకుంటాం. ఓకే, టీ టెండ్స్ టు ఏ. డి అనేది ఏ పాయింట్ దాకా మనకి ఇక్కడ ఏ దాకా. సో టీ టెండ్స్ టు ఏ. దీన్ని మనం ఈ లిమిట్ని మనం ఎలా డినోట్ చేస్తాం, లిమిట్ టీ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద మనం దీన్ని డినోట్ చేసుకుంటాం. ఓకే, నోట్ పాయింట్ లెట్ లిమిట్ టీ టెండ్స్ టు ఏ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఏ అనే ఒక వెక్టార్ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎల్ అనే ఒక వెక్టార్. అలాగే లిమిట్ టీ టెండ్స్ టు ఏ బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎం. బి ఆఫ్ టీ యొక్క లిమిట్ వాల్యూ ఎం. అలాగే లాంబ్డా అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్. సో ఇలా మనం డిఫైన్ చేసుకున్న ఒక వెక్టార్ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూస్తో మనం కొన్ని ప్రాపర్టీస్ని చూద్దాం. సో లిమిట్ టీ టెండ్స్ టు ఏ ఆఫ్ టీ ప్లస్ బి ఆఫ్ టీ అనేది మనకి దేనికి సమానం అవుతుంది, ఎల్ ప్లస్ ఎంకి సమానం అవుతుంది. ఆ ఫంక్షన్స్ యొక్క యాడ్ చేసి ఓవరాల్ లిమిట్ అప్లై చేసిన ఆ వాల్యూ అనేది ఆ రెండు లిమిట్ వాల్యూస్ యొక్క ఎడిషన్కి సమానం అవుతుంది. ఓకే, అలాగే లిమిట్ టీ టెండ్స్ టు ఏ లాంబ్డా ఇంటూ ఏ ఆఫ్ టీ. సో ఏ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్కి లాంబ్డా కనుక మల్టిప్లై అయితే ఆ ఏ ఆఫ్ టీ యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి లాంబ్డా అనేది మల్టిప్లై అవుతుంది. అలాగే లిమిట్ టీ టెండ్స్ టు ఏ ఆఫ్ టీ డాట్ బి ఆఫ్ టీ. ఇక్కడ మనం మాట్లాడుకునేది వెక్టార్స్.
సో వెక్టర్ ఫంక్షన్స్ కాబట్టి సో ఆ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ చేస్తే లిమిట్ వాల్యూ అనేది రెండిటి యొక్క వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ మనకి సమానం అవుతుంది. రెండు డాట్ ప్రొడక్ట్ చేసినా మనకి రిజల్ట్ స్కేలార్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఆఫ్ టీ క్రాస్ బి ఆఫ్ టీ అనేది మనకి ఎల్ క్రాస్ ఎంకి సమానం అవుతుంది. ఇక్కడ ఎల్ అనేది వెక్టరీ, ఎం అనేది వెక్టరీ. సో ఆ రెండింటి ఆ ఫంక్షన్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ యొక్క లిమిట్ వాల్యూ అనేది ఆ లిమిట్ వాల్యూస్ యొక్క క్రాస్ ప్రొడక్ట్కి మనకి సమానం అవుతుంది. ఓకే, సో అలాగే డెఫినిషన్ కంటిన్యూటీ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్. లెట్ ఎఫ్ బి ఏ వెక్టార్ ఫంక్షన్ ఆన్ అన్ ఇంటర్వెల్ ఐ. ఎఫ్ అనేది ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ ఐ అనే ఇంటర్వెల్లో డిఫైన్ చేశారు. అలాగే అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఐ. ఏ అనే ఒక ఎలిమెంట్ ఐ అనే ఇంటర్వెల్లో తీసుకున్నారు. దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఎట్ ఏ. ఎఫ్ని మనం ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అని చెప్పాలి అంటే అది ఈ కండిషన్ని ఒబే చేయాలి. ఏంటి ఆ కండిషన్? లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి సమానం అవ్వాలి. ఎఫ్ యొక్క లిమిట్ వాల్యూ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే మనం కంటిన్యూస్ అని చెప్తున్నామో ఆ పాయింట్ దగ్గరున్న ఫంక్షనల్ వాల్యూకి అది సమానం అవ్వాలి. ఓకే, ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఆన్ ఐ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఐ. మనం ఒక ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి అంటే ఆ ఇంటర్వెల్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవ్వాలి. ఓకే, సో నోట్ పాయింట్. ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూస్ దెన్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ, ఎఫ్ డాట్ జీ అండ్ ఎఫ్ క్రాస్ జీ ఆర్ ఆల్సో కంటిన్యూస్. ఎఫ్ జీ అనేవి ఇండివిజువల్గా కంటిన్యూస్ అయినట్టయితే ఆ రెండింటి మధ్య ఎటువంటి బైనరీ ఆపరేషన్ యూస్ చేసినా అవి కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ, అలాగే ఎఫ్ డాట్ జీ, అలాగే ఎఫ్ క్రాస్ జీ కూడా కంటిన్యూస్ అవుతాయి. నెక్స్ట్ డెరివేటివ్. లెట్ ఎఫ్ బి ఏ వెక్టార్ ఫంక్షన్ ఆన్ అన్ ఇంటర్వెల్ ఐ. ఎఫ్ అనేది ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ ఐ అనే ఒక ఇంటర్వెల్లో అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఐ. ఏ అనే ఒక ఎలిమెంట్ని ఐలో మనం తీసుకున్నాం. దెన్ లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ. ఇలా ఒక ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఓకే, ఈ దీనికి ఒక లిమిట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయితే దానిని మనం డెరివేటివ్ అని చెప్పుకుంటాం. ఏ పాయింట్ దగ్గరతో చెప్తున్నామో ఆ పాయింట్ దగ్గర అది డెరివేటివ్ అని చెప్పుకుంటాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లేదా డిఎఫ్ బై డిటీతో డినోట్ చేస్తాం. ఏ పాయింట్ దగ్గర ఆ పాయింట్ రాసుకుంటాం. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఆల్సో ఇట్ ఈస్ సెట్ దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని డెరివేటివ్ అని చెప్తాం. అలాగే ఎఫ్ అనేది టీ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది అని చెప్పి కూడా చెప్పుకుంటాం. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ డెరివేటివ్ను మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. ఎఫ్ డాష్ మీన్స్ డెరివేటివ్ ఏ పాయింట్ దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర. నథింగ్ బట్ ఇలా కూడా పిలుస్తాం డిఎఫ్ బై డిటీ ఎట్ ఏ పాయింట్ దగ్గర టీ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ యొక్క డెరివేటివ్. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి అంటే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ యొక్క లిమిట్ వాల్యూని మనం ఎఫ్ యొక్క డెరివేటివ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ దెన్ ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎఫ్ అనేది టీ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబుల్ అయినట్టయితే అది కంటిన్యూస్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ, టీ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే దెన్ ఇట్ నీడ్ నాట్ బీ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పాయింట్. ఎఫ్ అనేది కాన్వర్స్ అనేది నీడ్ నాట్ అనమాట. సో ఎఫ్ డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది కానీ కంటిన్యూస్ అయినంత మాత్రాన అది డిఫరెన్షియబుల్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ అన్ ఇంటర్వెల్ ఐ and t belongs to capital I, then the derivative of f bar at t is denoted by df bar by dt.
ఎఫ్ అనేది ఐ అనే ఒక ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ అయినట్టయితే, అంటే నథింగ్ టీ అనేది ఆ ఇంటర్వెల్లో ఎగ్జిస్ట్ అయితే, టీ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఆ ఇంటర్వెల్లో ఎగ్జిస్ట్ అయితే, దెన్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్ ఎట్ టీ ఈజ్ డినోటెడ్ బై, ఎఫ్ యొక్క డెరివేటివ్ని మనం ఎలా డినోట్ చేస్తాం, డిఎఫ్ బార్ బై డిటీతో డినోట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్. యాజ్ ఇన్ క్యాలిక్యులస్ ఆఫ్ రియల్ వేరియబుల్స్, if the changes in t f are denoted by del t and del f respectively, then we have, సో మనకి ఇక్కడ చేంజ్ని మనం డెల్తో ఇండికేట్ చేస్తాం. టీలో చేంజ్ అయితే డెల్ టీ అని చెప్తాం, ఎఫ్లో చేంజ్ అయితే డెల్ ఎఫ్ కింద చెప్పుకుంటాం. సో ఇలాంటి చేంజెస్, ఓకే, ఇలాంటి చేంజెస్తో మనం చెప్పాలి అంటే ఎఫ్ యొక్క డెరివేటివ్స్ని మనం చెప్పాలి అంటే, చూడండి, డెరివేటివ్ అంటే మనం నార్మల్గా డిఎఫ్ బై డిటీ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చేంజెస్ అనేవి డెల్ టీ డెల్ ఎఫ్. సో కాబట్టి దీని అర్థం ఏంటి అంటే, డెరివేటివ్కి లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 డెల్ ఎఫ్ బై డెల్ టీ, ఓకే, ఈక్వల్ టు లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్ టీ. సో డెరివేటివ్కి ఇది ఇంకొక ఫార్ములా. ఓకే, రియల్ వేరియబుల్స్తో మనం చెప్పుకున్నట్టయితే మన ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్గా తెలుసు. ఓకే, డిఎఫ్ బై డిటీని ఎలా ఇండికేట్ చేస్తాం, లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 డెల్ ఎఫ్ బై డెల్ టీ. సో దాని అర్థం లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ. ఓకే, సో టీ అనే పాయింట్కి ఎంత చేంజ్ వచ్చింది, డెల్ టీ చేంజ్ వచ్చింది, కాబట్టి ఓవరాల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ, ఓకే, మైనస్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్ టీ. అంటే దాని అర్థం ఫస్ట్ పాయింట్ ఎడ్జ్ పాయింట్ అని. సో ఫస్ట్ది టీ, లాస్ట్ది ఏ పాయింట్ దగ్గర చెప్తున్నాం కాబట్టి ఏ. సో కాబట్టి డెల్ టీ అంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ టీ మైనస్ ఏ అని అర్థం. ఓకే, సో ఇది మన ఫార్ములా. నెక్స్ట్, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ ఎఫ్ డాష్. డెరివేటివ్స్ మనకి తెలుసు, ఎఫ్ డాష్, ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ త్రిబుల్ డాష్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్, హయ్యర్ ఆర్డర్ మీన్స్ nth ఆర్డర్ లాస్ట్ది, లేదా n+1 అలాగా మనం చెప్తున్నాం. సో చూడండి, ఎఫ్ డాష్ మన వెక్టార్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ బార్తో ఇండికేట్ చేసాం, ఎఫ్ బార్ హోల్ డాష్ అని అర్థం. ఎఫ్ బార్ హోల్ డాష్ అంటే ఎఫ్ యొక్క డెరివేటివ్. ఎఫ్ యొక్క డెరివేటివ్ని ఎలా ఇండికేట్ చేస్తాం, డిఎఫ్ బార్ బై డిటీ. ఓకే, అలాగే ఎఫ్ బార్ డబల్ డాష్. ఎఫ్ బార్ డబల్ డాష్ అంటే ఆల్రెడీ ఎఫ్ డాష్కి ఇంకొక డెరివేటివ్ అని అర్థం. సో అంటే ఎఫ్ బార్ డాష్కి ఇంకొక డెరివేటివ్ కాబట్టి dy dt ఆఫ్ ఎఫ్ బార్ డాష్ అవుతుంది ఎఫ్ డబల్ డాష్ అంటే. సో మన అందరికీ తెలుసు డిఎఫ్ బై డిటీ అంటే మనం ఫార్ములా నేర్చుకున్నాం, లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ అని. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ బార్ వీ హ్యావ్ ఎఫ్ బార్ డాష్, సో రీప్లేస్ ఇట్. సో అంటే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ బార్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ బార్ డాష్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ. అలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ nth ఆర్డర్, హైయెస్ట్ పవర్ n కింద కన్సిడర్ చేస్తే nth ఆర్డర్ ఏమవుతుంది, ఎఫ్ బార్ హోల్ పవర్ nth డెరివేటివ్. nth డెరివేటివ్ మీన్స్ మనకి ముందున్న ఎఫ్ బార్ డెరివేటివ్కి మళ్ళీ డెరివేటివ్. సో డి ఎఫ్ బార్ ఆఫ్ n-1. ఓకే, సో అంటే ఎఫ్ ప్లేస్లో మనకి ఇక్కడ ఎఫ్ పవర్ n-1 ఉంది. సో రీప్లేస్ చేద్దాం. అంటే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ బార్ హోల్ పవర్ n-1 ఆఫ్ టీ మైనస్ ఎఫ్ బార్ ఆఫ్ n పవర్ n-1 ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ. సో ఇవి వీటిని మనం హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఒక థీరం చూడండి, డెరివేటివ్ థీరం నేమ్ ఇది. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ వెక్టార్, ఏదైనా ఒక కాన్స్టెంట్ వెక్టార్ తీసుకుంటే దాని యొక్క డెరివేటివ్. ఓకే, చూడండి థీరం స్టేట్మెంట్, లెట్ ఎఫ్ బి ఏ కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వెల్ ఐ. ఎఫ్ అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అయితే ఐ అనే ఇంటర్వెల్లో, అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఐ, ఏ అనే ఒక ఎలిమెంట్ ఐలో ఉండి, నెక్స్ట్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఎఫ్ అనేది ఒక కాన్స్టెంట్ వెక్టార్ అయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అనేది 0 అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు.
ఓకే, సో దానికోసం చూడండి ప్రూఫ్. మనకి ఇక్కడ ఇచ్చింది ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ టీని మనం సి కింద కన్సిడర్ చేసుకున్నాం. సి మీన్స్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ వెక్టార్. ఓకే, సో డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ వాల్యూ 0 వస్తుందని చెప్పి ప్రూవ్ చేస్తే ఎనఫ్, ఈ థీరం అయిపోయినట్టే. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఏని మనం తీసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మీన్స్ ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ అనే పాయింట్ దగ్గర అని అర్థం. సో మనం ప్రీవియస్గా ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటిది? లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే నథింగ్ బట్ సి. ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ ఏదైనా రైట్ హ్యాండ్ సైడ్లో టీ ఉంటే మనం రీప్లేస్ చేసేవాళ్ళం టీ ప్లస్లో ఏని. కానీ ఇక్కడ ఎటువంటివి లేదు, జస్ట్ కాన్స్టెంటే. సో ఆ ఏ పాయింట్ దగ్గరన్నా ఆ కాన్స్టెంటే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా మనకి సిఏ అవుతుంది. కాబట్టి సి రాసుకున్నాం. డినామినేటర్లో టీ మైనస్ ఏ అలాగే ఉంచాం. సో ఇక్కడ సి మైనస్ సి సేమ్ వాల్యూ సబ్ట్రాక్షన్ కాబట్టి ఆ వాల్యూ మనకి 0. సో ఏం ఫైండ్ అవుట్ చేస్తే 0 వచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ అనేది మనకి 0 వచ్చింది. ఇక్కడున్న ఏ అనేది మనకి ఐ అనే ఇంటర్వెల్లోది. అంటే ఎఫ్ అనేది ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అయితే దాని యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, థీరం. లెట్ capital A and capital B be two differentiable vector functions of scalar variable t over the domain capital S. A, B అనేవి ఏవైనా 2 డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్స్, అవి 2 డిఫరెన్షియేట్ చేయగలిగే ఒక వెక్టార్ ఫంక్షన్స్ అని చెప్పి ఇచ్చేశారు. ఎస్ అనే ఒక డొమైన్లో వాటిని డిఫైన్ చేశారు. అయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? డి బై డిటి ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి వాల్యూ అనేది డిఏ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ డిబి బై డిటి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, దానికోసం మనం చూడండి ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుందాం. ఆ ఎఫ్ వాల్యూ అనేది దీని కింద తీసుకుందాం. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కింద కన్సిడర్ చేసుకుందాం. మన దగ్గర ఫార్ములా ఉంది డిఫరెన్షియేషన్కి, అది రాసుకున్నాం. డిఎఫ్ బై డిటి వాల్యూ అనేది మనకి ఇక్కడ చేంజెస్లో ఉంది కాబట్టి మనం ప్రీవియస్గా మనం ఇంకొక ఫార్ములా నేర్చుకున్నాం కాబట్టి అది రాసుకుంటున్నాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్ టీ, ఇది మన ఫార్ములా, అది రాసుకున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మీకు ఎఫ్ కనిపించిందో దాని ప్లేస్లో మీరు ఏ ప్లస్ ఆర్ మైనస్ బిని రీప్లేస్ చేసుకుంటారు. సో అంటే డి బై డిటి ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0. ఇక్కడ ఎఫ్ కనిపించింది కాబట్టి దాని ప్లేస్లో మీరు దీన్ని రీప్లేస్ చేసుకుంటున్నారు. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఆఫ్ మళ్ళీ ఎఫ్ ప్లేస్లో ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఆఫ్ టీ బై కింద ఉన్న సేమ్ డెల్ టీని రాసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0. సో ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ విడివిడిగా రాసుకుందాం. ఓకే, అంటే ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ ప్లస్ ఆర్ మైనస్ బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ కింద రాసుకున్నాం. మైనస్ దీన్ని కూడా సపరేట్గా రాసుకుందాం. ఏ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ బి ఆఫ్ టీ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం డెల్ టీ. ఓకే, కింద చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో ఇవన్నీ ఏ టర్మ్స్ అన్నీ సపరేట్గా బి టర్మ్స్ అన్నీ సపరేట్గా రాసుకుందాం. అంటే లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఏ ఆఫ్ టీ బై కింద డినామినేటర్ డెల్ టీ. అలాగే ఇక్కడ రెండిట్లోనూ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి విడిగా రాసుకుందాం బయటకు తీసుకొచ్చి. ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ లిమిట్ని మళ్ళీ ఇండివిజువల్గా అప్లై చేద్దాం. సో లిమిట్ ఆఫ్ డెల్ టీ టెన్స్ టు 0 మళ్ళీ బి టర్మ్స్ అన్నీ సపరేట్గా రాద్దాం. న్యూమరేటర్లో బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఆఫ్ బి ఆఫ్ టీ బై కింది సపరేట్గా రాద్దాం డెల్ టీ. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఫార్ములాలో ఎఫ్ ఉంది కాబట్టి డిఎఫ్ బై డిటి వాల్యూ ఇదే. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ వీ హ్యావ్ క్యాపిటల్ ఏ. సో రీప్లేస్. సో అంటే మనకి ఏమైంది? డిఏ బై డిటి. ఓకే, అలాగే ఇక్కడ ఉన్న ఎఫ్ ప్లేసుల్లో మనకి ఇక్కడ బి కనిపిస్తుంది కాబట్టి మన ఫార్ములాలో బిని రీప్లేస్ చేద్దాం. అంటే డిబి బై డిటి.
సో మనకి ఏమైంది, మనం ఏం తీసుకున్నాం, d/dt ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ b తీసుకుంటే మనకి dA/dt ప్లస్ ఆర్ మైనస్ dB/dt వచ్చింది. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ థీరం, capital A and capital B be differentiable vector functions of scalar variable t. స్కాలర్ వేరియబుల్స్తో ఫామ్ అయిన ఏవైనా రెండు డిఫరెన్షియబుల్ వెక్టార్స్ని ఓవర్ ద డొమైన్ క్యాపిటల్ ఎస్లో డిఫైన్ చేశారు. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, d/dt ఆఫ్ a డాట్ b ఈజ్ ఈక్వల్ టు dA/dt డాట్ b ప్లస్ a డాట్ dB/dt అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అలాగే d/dt ఆఫ్ a క్రాస్ b ఈజ్ ఈక్వల్ టు dA/dt క్రాస్ b ప్లస్ a క్రాస్ dB/dt అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ది ప్రూవ్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి రెండు డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్స్ అని, అంటే వాటి యొక్క డెరివేటివ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో మన డెరివేటివ్ని ఎలా ఇండికేట్ చేస్తాం, dA/dt. మన ఫార్ములా రాసుకుంటున్నాం, లిమిట్ del t tends to 0 a of t plus del t minus a of t by del t మన ఫార్ములా రాసాం. అలాగే b కూడా డిఫరెన్షియబుల్ కాబట్టి dB/dt అనేది దాని డెరివేటివ్ని రాసుకుందాం. లిమిట్ del t tends to 0 b of t plus del t minus b of t by del t రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనల్ని ప్రూవ్ చేయమన్న దాన్ని ఎఫ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో అంటే మనం ఫర్ సపోజ్ ఎఫ్ని ఏ డాట్ బి కింద తీసుకున్నాం. సో మనం జనరల్గా డిఫరెన్షియబుల్ ఫార్ములాని రాసుకుందాం. dF/dt ఈజ్ ఈక్వల్ టు లిమిట్ del t టెన్స్ టు 0 f of t ప్లస్ del t మైనస్ f of t బై del t. ఇక్కడ మన ఎఫ్ ప్లేసుల్లో మనం అనుకున్న వాల్యూని రీప్లేస్ చేసుకుందాం. ఎఫ్ ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో ఏ డాట్ బిని రీప్లేస్ చేసుకుందాం. అంటే d/dt ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ del t టెన్స్ టు 0 ఎఫ్ ప్లేస్లో మళ్ళీ ఏ డాట్ బి ఆఫ్ టీ ప్లస్ del t మైనస్ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో మళ్ళీ ఏ డాట్ బి ఆఫ్ టీ బై del t రాసుకున్నాం. సో ఏ డాట్ బి ఆఫ్ టీ ప్లస్ del t మనం ఇండివిజువల్గా ఫంక్షన్స్ని రాసుకుందాం. అంటే ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ బి ఆఫ్ టీ ప్లస్ del t మైనస్, అదేవిధంగా దీనికి కూడా ఇండివిజువల్గా రాసుకుందాం. అంటే ఏ ఆఫ్ టీ డాట్ బి ఆఫ్ టీ బై del t రాసుకున్నాం. సో ఇక్కడ మనం లిమిట్ del t టెన్స్ టు 0 ఇది యాజ్ టీస్కి అలాగే ఉంచి ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ బి ఆఫ్ టీ ప్లస్ del t, ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా సేమ్ టర్మ్ అంటే ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ బి ఆఫ్ టీని యాడ్ చేసుకుని సేమ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అండ్ మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ బి ఆఫ్ టీ ప్లస్ ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ బి ఆఫ్ టీ. ఓకే, సో ఇంకా రిమైనింగ్ టర్మ్ని రాసుకుందాం, మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ డాట్ బి ఆఫ్ టీ బై del t. సో ఇప్పుడు మనం ఈ రెండు టర్మ్స్లో ఏ ఆఫ్ టీ ప్లస్ del t కామన్గా ఉంది కాబట్టి ఆ రెండింటి నుంచి ఏ ఆఫ్ టీ ప్లస్ del tని కామన్ తీసి రాస్తున్నాం. డాట్ ఇంకా రిమైనింగ్ టర్మ్స్ని రాసుకుంటున్నాం, బి ఆఫ్ టీ ప్లస్ del t మైనస్ బి ఆఫ్ టీ. ఓకే, సో ప్లస్ మళ్ళీ ఈ రెండు టర్మ్స్లో ఉన్న కామన్ టర్మ్ని బయటికి రాసుకుందాం. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ని మనం ముందు రాస్తాం, ఏ ఆఫ్ టీ ప్లస్ del t మైనస్ ఏ ఆఫ్ టీ డాట్ బి ఆఫ్ టీ బై del t. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. మనం ప్రాపర్టీస్ తెలుసు కదా, అలా ఆ విధంగా రాసుకున్నాం. సో రెండు ఫంక్షన్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ అయితే ప్రతిదానికి లిమిట్ అప్లై అవుతుంది కాబట్టి లిమిట్ del t టెన్స్ టు 0 దీనికి సపరేట్ లిమిట్ ఏ ఆఫ్ టీ ప్లస్ del t డాట్ మళ్ళీ ఈ టర్మ్కి సపరేట్ లిమిట్ del t టెన్స్ టు 0 బి ఆఫ్ టీ ప్లస్ del t మైనస్ బి ఆఫ్ టీ బై కింద del t ఉంది కాబట్టి ఆ del tని రాసుకుందాం. అలాగే ప్లస్ దీనికి కూడా అంతే, రెండు టర్మ్స్కి విడివిడిగా లిమిట్ వాల్యూని అప్లై చేసి రాసుకుందాం. అంటే లిమిట్ del t టెన్స్ టు 0 ఏ ఆఫ్ టీ ప్లస్ del t మైనస్ ఏ ఆఫ్ టీ బై del t డాట్ మళ్ళీ దీనికి కూడా లిమిట్ అప్లై చేసి రాసుకుందాం. లిమిట్ del t టెన్స్ టు 0 బి ఆఫ్ టీ. ఓకే, సో ఇక్కడ దీని అర్థం లిమిట్ del t టెన్స్ టు 0 del t టెన్స్ టు 0 0కి నియర్గా ఉంది అని.
సో అంటే ఎక్కడైతే మీకు డెల్ టీ కనిపించిందో దాని ప్లేస్లో మీరు జీరోని రీప్లేస్ చేసుకుంటారు. సో అంటే ఏ ఆఫ్ టీ ప్లస్ జీరో నథింగ్ బట్ టీ డాట్. ఈ ఫార్ములా మనకి ఐడియా ఉంది, ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఓకే, సో అంటే దేని ఫార్ములా, డిబి బై డిటి ఫార్ములా. సో రీప్లేస్ చేసుకున్నాం. ప్లస్ మళ్ళీ ఇది మన ఫార్ములా ఏంటిది, ఇది డిఏ బై డిటి, అదే రాసుకున్నాం. ఓకే, డాట్. మళ్ళీ ఇక్కడ కూడా ఇక డెల్టీ ఉంటే రీప్లేస్ చేసేవాళ్ళం జీరోని, లేదు కాబట్టి ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసాం, బి ఆఫ్ టీ. ఓకే, సో అంటే మనకి ఏమొచ్చింది, డి బై డిటి ఆఫ్ ఏ డాట్ బి వాల్యూ అనేది ఈక్వల్ టు ఏమైంది. సో ఇక్కడ ఏ ఆఫ్ టీ అంటే నథింగ్ బట్ ఏ మనం రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ అనే ఒక ఫంక్షన్లో ఎక్స్ వేరియబుల్స్ ఉంటాయి, నథింగ్ బట్ ఎఫ్తో ఇండికేట్ ఎలా చేస్తామో, ఏ అనేది ఒక ఫంక్షన్ అనమాట టీ వేరియబుల్స్తో, జస్ట్ ఏతో ఇండికేట్ చేసాం అంతే. సో అంటే ఏ డాట్ రిమైనింగ్ డిబి బై డిటి ప్లస్ డిఏ బై డిటి డాట్ బి కింద రాసుకున్నాం. ఓకే, అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు పార్ట్ 1లో. సో ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఏవైతే ప్రూవ్ చేయమంటున్నారో దానిని మనం ఎఫ్ కింద లేకపోతే జీ కింద సమ్ వేరియబుల్తో ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఎఫ్ని యూజ్ చేసాం కాబట్టి జీతో ఇండికేట్ చేసుకుందాం. ఓకే, లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి కింద తీసుకుందాం. మన ఫార్ములా డిఫరెన్షియేషన్కి తెలుసు కదా, dg బై dt ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 g ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ g ఆఫ్ టీ బై డెల్ టీ. సో ఎక్కడైతే మీకు g కనిపించిందో దాని ప్లేస్లో మీరు ఏ క్రాస్ బీని రీప్లేస్ చేసుకుంటారు. సో ఈక్వల్ టు లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 g ఉంది కాబట్టి దాని ప్లేస్లో ఏ క్రాస్ బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఆఫ్ మళ్ళీ g ప్లేస్లో ఏ క్రాస్ బి ఆఫ్ టీ కింద యాస్టీస్ బై డెల్టా టీ. సో అలాగే దీన్ని సింప్లిఫై చేద్దాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0. సో ఇక్కడ క్రాస్ ఉంది, ఇండివిజువల్గా రాసుకుందాం. ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ క్రాస్ బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ మళ్ళీ ఏ ఆఫ్ టీ క్రాస్ బి ఆఫ్ టీ బై క్రోనికర్ డెల్టా టీ. ఓకే, సో అలాగే లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ టర్మ్ని మనం సింప్లిఫికేషన్ కోసం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం. ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ క్రాస్ బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ, ఈ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నాం. మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ క్రాస్ బి ఆఫ్ టీ ప్లస్ ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ క్రాస్ బి ఆఫ్ టీ, రిమైనింగ్ టర్మ్ మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ టీ క్రాస్ బి ఆఫ్ టీ బై డెల్టా టీ కింద రాసాం. ఇప్పుడు ఫస్ట్ ఉన్న రెండు టర్మ్స్లో ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ అనే టర్మ్ కామన్గా ఉంది. సో కామన్ తీసి రాసుకుందాం. సో లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్టా టీని కామన్ తీసాం, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ని రాసుకుందాం. అంటే బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్ బి ఆఫ్ టీ. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ రెండు టర్మ్ని మనం అబ్జర్వ్ చేస్తే బి ఆఫ్ టీ అనే టర్మ్ కామన్గా ఉంది. సో ఆ టర్మ్ని కామన్ తెద్దాం, రిమైనింగ్ టర్మ్స్ని ముందు రాసుకుంటున్నాం. ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఏ ఆఫ్ టీ క్రాస్ బి ఆఫ్ టీ కింద డినామినేటర్లో బై డెల్ టీ. సో ఇప్పుడు ఇండివిజువల్గా లిమిట్ వాల్యూని మనం అప్లై చేసుకుందాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ క్రాస్ లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 బి ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ బి ఆఫ్ టీ బై డెల్ టీ. ఓకే, ప్లస్ అలాగే మళ్ళీ దీనికి కూడా ఇండివిజువల్గా టర్మ్స్ని స్ప్లిట్ చేసి లిమిట్ అప్లై చేసి డైరెక్ట్గా రాసేసుకుందాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఈ టర్మ్కి డెల్టా టీ, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 ఏ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఏ ఆఫ్ టీ బై డెల్టా టీ, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ మళ్ళీ లిమిట్ వేరే ఫంక్షన్ కాబట్టి లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 బి ఆఫ్ టీ కింద రాసుకున్నాం. ఇలా స్ప్లిట్ చేసి రాసుకున్నాం. ఇప్పుడు మీకు ఎక్కడైతే డెల్టా టీ కనిపించిందో దాని ప్లేస్లో జీరోని రీప్లేస్ చేసుకుంటారు. అంటే ఏ ఆఫ్ టీ ప్లస్ 0 నథింగ్ బట్ టీ, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ ఫార్ములా మనకి ఆల్రెడీ తెలుసు డిబి బై డిటి అని, అది రాసుకున్నాం. ప్లస్ మళ్ళీ ఈ ఫార్ములా వాల్యూ తెలుసు డిఏ బై డిటి క్రాస్ డెల్టా టీ ఉంటే రీప్లేస్ చేసేవాళ్ళు 0, లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం బి ఆఫ్ టీ. సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఏ ఆఫ్ టీ మీన్స్ ఏ అనే ఫంక్షన్లో టీ అనే వేరియబుల్స్ ఉంటాయి అని, జస్ట్ సింపుల్గా ఏతో ఇండికేట్ చేసుకుంటాం ఫంక్షన్ని. సో అలాగే బి ఆఫ్ టీ అన్న బీతో ఇండికేట్ చేసుకుందాం.
అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, d/dt ఆఫ్ ఏ క్రాస్ బి అనేది ఏమైంది, ఏ క్రాస్ dB/dt ప్లస్ dA/dt క్రాస్ బికి సమానం అయ్యింది. అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు, ప్రూఫ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థీరం చూడండి. లెట్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి బి 3 differentiable vector functions of scalar variable t over the domain capital S, then d/dt of ABC is equal to dA/dt BC plus box of A dB/dt C plus box of A B dC/dt. అలాగే d/dt of A cross B cross C equal to dA/dt cross B cross C ప్లస్ ఏ క్రాస్ dB/dt క్రాస్ సి ప్లస్ ఏ క్రాస్ బి క్రాస్ dC/dt అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఇక్కడ ఇప్పటిదాకా మనం 2 వాల్యూస్ ఇచ్చి వాటితో ప్రాపర్టీస్ని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి ఈ థియరంలో ఏవైనా 3 డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్స్ని ఎస్ అని ఒక డొమైన్లో డిఫైన్ చేసి ఇచ్చి ఈ 2 కండిషన్స్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇది మనం ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ 1 మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. d/dt ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి. సో మనం ఇక్కడ మన ఫార్ములా అనమాట, ఇది బాక్స్ అని చెప్పి అంటాం, బాక్స్ ఆఫ్ ఏబిసి. దీని ఫార్ములా ఏంటి అంటే ఏ డాట్ బి క్రాస్ సి, ఇది మన ఫార్ములా. ఓకే, d/dt యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచాం, d/dt ఆఫ్ ఏ డాట్ బి క్రాస్ సి. సో ఇక్కడ మనకి ఇది ఏ, ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ బి క్రాస్ సి. ప్రీవియస్గా మనం థియరమ్స్ నేర్చుకున్నాం. d/dt ఆఫ్ ఏ డాట్ బి ఈక్వల్ టు మనం నేర్చుకున్నాం ఆ థియరం. ఆ థియరంలో బి ప్లేస్లో మనకి ఇక్కడ బి క్రాస్ సి ఉందంతే తేడా. సో అంటే ఇక్కడ ఎక్కడైతే మీరు ఆ ఫార్ములాలో బీని రాసుకుంటారో దాని ప్లేస్లో మీరు ఇక్కడ బి క్రాస్ సిని రాసుకోవాలి. సో అంటే ఇక్కడ ఏమైంది, dA/dt డాట్ బి రావాలి, బి ప్లేస్లో ఇక్కడ బి క్రాస్ సి ఉంది కాబట్టి అది రాస్తాం. ప్లస్ మళ్ళీ ఏ డాట్ d/dt ఆఫ్ బి ప్లస్ మనకి బి క్రాస్ సి ఉంది. మన ఫార్ములా ప్రీవియస్గా d/dt ఆఫ్ ఏ డాట్ బి ఫార్ములాలో బి ప్లేస్లో బి క్రాస్ సిని రీప్లేస్ చేసి మనం ఇక్కడ రాసుకున్నాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫస్ట్ వాల్యూ తర్వాత డాట్ తర్వాత క్రాస్, నథింగ్ బట్ దీన్ని బాక్స్ అని చెప్తాం. అంటే దీన్ని మళ్ళీ రివర్స్లో మనం ఏం రాసుకుంటాం, బాక్స్ ఆఫ్ ఏ ప్లస్ మనకి ఇక్కడ dA/dt ఉందంతే తేడా. సో బాక్స్ ఆఫ్ dA/dt BC కింద రాసాం. ప్లస్ ఏ డాట్ ఇది అలాగే ఉంచి d/dt ఆఫ్ బి క్రాస్ సి. మనం ఇది ఒక ఫార్ములా నేర్చుకున్నాం ప్రీవియస్ థియరమ్స్లో. d/dt ఆఫ్ బి క్రాస్ సి అంటే మన ఫార్ములా dB/dt క్రాస్ సి ప్లస్ బి క్రాస్ dC/dt. ప్రీవియస్ ఫార్ములాస్ వస్తే మట్టుకే దీన్ని చేయగలం మనం. ఓకే, సో ఫార్ములా ప్రకారం మనం దీన్ని సింప్లిఫై చేసుకుని రాసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ సింప్లిఫై చూడండి. డిఏ బాక్స్ ఆఫ్ ఇది అలాగే ఉంచా, మార్చుకోండి ఎందుకంటే ఫస్ట్ టర్మ్ అదే వచ్చేస్తుంది. ఓకే, 2 టర్మ్స్ని తర్వాత చూద్దాం. dA/dt BC ప్లస్ ఇప్పుడు ఇండివిజువల్గా ఈ ఏ డాట్ని అప్లై చేసుకుందాం ఈ 2 టర్మ్స్కి. అంటే ఏ డాట్ dB/dt క్రాస్ సి ప్లస్ ఏ డాట్ బి క్రాస్ సిని రాసుకున్నాం. సో ఫస్ట్ ఇది మనకి ఇక్కడ అలాగే ఉంది, అలాగే రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ దాని తర్వాత డాట్ తర్వాత క్రాస్, నథింగ్ బట్ అది బాక్స్. సో బాక్స్ ఆఫ్ ఇక్కడ ఉన్న టర్మ్స్ని మనం రాసుకుందాం. క్యాపిటల్ ఏ dB/dt సి ప్లస్ మళ్ళీ బాక్స్ ఆఫ్ ఏ బి మళ్ళీ dC/dt. సో మనం బాక్స్ ఆఫ్ ఫార్ములాని మనం రాసుకున్నాం. దాని ప్రకారం మనకి ఈ విధంగా వచ్చింది. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేసాం. ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. మళ్ళీ dB/dt ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు dB/dt ఆఫ్ హ్యాస్టీస్గా ఉంచాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏ దీన్ని మొత్తాన్ని మనం బీతో కంపేర్ చేసుకుందాం. అంటే మనకి ఇది ఎలా టర్న్ అవుద్ది, ఫార్ములా dB/dt ఆఫ్ ఏ క్రాస్ బిగా టర్న్ అవుద్ది. మనకు ఆల్రెడీ తెలుసు dB/dt ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఫార్ములా dA/dt క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ dB/dt అని చెప్పి ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ బి క్రాస్ సి. సో రీప్లేస్ చేద్దాం. dA/dt క్రాస్ బి క్రాస్ సి ప్లస్ ఏ క్రాస్ dB/dt ఆఫ్ బి క్రాస్ సి. ఓకే, మన ఫార్ములాలో బి ప్లేస్లో బి క్రాస్ సిని పెట్టుకుని మనం ఈ విధంగా రాసాము.
నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ అలాగే ఉంచేద్దాం. డిఏ బై డిటీ క్రాస్ బి క్రాస్ సి ప్లస్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఏ క్రాస్ మళ్ళీ మన ఫార్ములా వచ్చింది డి బై డిటీ ఆఫ్ ఏ క్రాస్ బి మోడల్. సో ఏ ప్లస్లో మనకి ఇక్కడ బి ఉంది, బి ప్లస్లో మనకి ఇక్కడ సి ఉంది. సో రీప్లేస్ చేద్దాం. అంటే మన ఫార్ములా ఏంటి, ఏమైనా టూ వాల్యూస్ యొక్క క్రాస్కి డిబి బై డిటీ క్రాస్ సి ప్లస్ బి క్రాస్ డిసి బై డిటీ, ఆ విధంగా ఫార్ములాని రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ సింప్లిఫై చేద్దాం. డిఏ బై డిటీ క్రాస్ బి క్రాస్ సి ప్లస్ ఈ క్రాస్ ఏ క్రాస్ని ఇండివిజువల్గా అప్లై చేసుకుని రాద్దాం. ప్లస్ ఏ క్రాస్ డిబి బై డిటీ క్రాస్ సి ప్లస్ ఏ క్రాస్ మళ్ళీ బి క్రాస్ డిసి బై డిటీ ఇండివిజువల్గా అప్లై చేసుకుని రాసాం. సో అదేగా మనల్ని ఇచ్చిన క్వశ్చన్లో ప్రూవ్ చేయమని అడిగింది వాళ్ళు. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ.